అయితే పౌర్ణమి అమావాస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా లలిత అమ్మవారి ఉపాసన కానీ లేకపోతే హోమాలు కానీ జరిపిస్తూ ఉంటారు. రాత్రి సమయంలో ఎక్కువగా హోమాలు జరిపించడానికి అర్థం ఏంటంటారు? దివౌ రుద్రో రాత్రో దేవ్యాహ అంటారు మన శాక్తేయంలో. అంటే పగలంతా రుద్రుడు పరిపాలన చేస్తుంటాడు, రాత్రి అంతా మహామాయా దేవి పరిపాలన చేస్తుంటుంది. రుద్రుడి పని ఏమిటంటే క్రమశిక్షణ పెట్టడం, పని చేయించడం, వాడి కర్తవ్యాన్ని వాడికి అనుభవింపజేయడం రుద్రుడి యొక్క లక్షణం, ఈశ్వరుడి యొక్క కర్తవ్యం. నువ్వు పని చేయి, కష్టపడు, లేయి, నీ కర్తవ్యాన్ని నువ్వు చూడు, నీ జీవిత లక్ష్యాన్ని అన్వేషించు అని విద్యని, ఉపాధిని, వృత్తిని, ఆ సాధనని ఇవన్నీ చేపిస్తూ ఉంటాడు ఉదయం పూట రుద్రుడు, ఈశ్వరుడు ఆదిత్య రూపంలో ఉండి. అమ్మవారు రాత్రి వెన్నెల రూపంలో ఉండి అప్పటి వరకు కష్టపడ్డ జీవులందరినీ ఆమె ఒడిలో పెట్టుకొని యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అన్నట్టు ఆమె బిడ్డలందరినీ కూడా హాయిగా ఈ బాధలన్నీ తప్పించి ఆమె ఒడిలో నిద్రపోస్తూ ఉంటుంది. కాబట్టి రాత్రంతా అమ్మవారి పాలనలోనే గడుస్తుంది. కాబట్టి రాత్రంతా ఆమె పాలనలో ఉంటుంది. కాబట్టి రాత్రిపూట అమ్మవారి ఆరాధన చేయటం అనేది మిక్కిలి శక్తివంతంగా కనిపిస్తుంది.